హే గైస్ ఐఎమ్ చిత్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మా పాప అన్నప్రసన్న వీడియో. ఇది వచ్చేసి మంగళ స్నానం చేయించామన్నమాట తనకి. అవి ఇంకా స్నానం చేయించి ఆ గ్లిమ్స్ అనేది నేను యాడ్ చేయలేదు. సో అలా ఫస్ట్ నలుగు పెట్టి తనకు మంగళ స్నానం చేయించాము. నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ వచ్చేసి నేను ఇలా చేశాను అనమాట. రిత్విక అన్నప్రసన్న అని చెప్పి ఆ స్లేట్ మీద రాసి ఫ్లవర్స్తో ఫుల్ డెకరేషన్. ఇక్కడ రిత్విక అని తన నేమ్ రాశాను. అండ్ ఇక్కడ మీకు ఒక థీమ్ అర్థమై ఉంటుంది. ఏవైతే పెట్టానో వాటికి అనుగుణంగా అక్కడ ఆమె ఫుడీ, ఆమె డాక్టర్, ఆమె టాపర్, ఆమె మిలీనియర్, ఆమె మర్చెంట్, ఆమె థీఫ్, ఇలా కొన్ని పెట్టాను అనమాట. సో కొంచెం మెమొరబుల్గా ఉంటుంది, బాగుంటుందని చెప్పి. అండ్ మీరు ఇక్కడ వీడియోకి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, బికాజ్ వీడియో తీసింది నేను కాదు, తీసిన వాళ్ళకి ఐడియా లేదు యూట్యూబ్లో అంటే 16:9 పెట్టాలి కదా. సో అది హారిజాంటల్గా తీస్తే కరెక్ట్గా వస్తుంది, ఇలా తీశారనమాట. సో కొంచెం కష్టంగా ఉంది, ఎడిట్ చేయడం కూడా చాలా కష్టపడి చేశాను. మీరు చూసే వాళ్ళు కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కానీ ఇష్టంగా చూసేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా. నన్ను ఇన్స్టాగ్రామ్లో అండ్ నా డాటర్ రిత్విక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకేనా. మీకు వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు వీడియో నచ్చితే లైక్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మీకు వీడియోలో ఏదైతే నచ్చుతుందో అది కమెంట్ కూడా చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో యూట్యూబ్లో నా ఛానల్లో ఆ వీడియోస్ గురించి కూడా కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, ఆబ్వియస్లీ పాప ఏది పట్టుకుంటుందని మాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. బట్ తను అక్కడక్కడే ఉందన్నమాట. ఇంకా ముందుకు అంత అంటే అప్పుడప్పుడే పాకుతుంది, అంత ఫాస్ట్ కాదు. కొంచెం అలా పడుకొని కొంచెం లేసి ఇంకా అలా చాలాసేపు జరిగిందనమాట. బట్ వీఆర్ వెయిటింగ్ తను ఫస్ట్ ఏం పట్టుకుంటుంది అని చెప్పి. నాకైతే సెతస్కోప్ పట్టుకోవాలి, అక్కడ సాయి సచ్చరిత్ర ఉంది, అది పట్టుకున్నా ఐఎమ్ హ్యాపీ. తను కూడా ఆ రెండింటి దగ్గరే ఉందిలేండి. ఫస్ట్ కూడా తను అదే పట్టుకుంది. అండ్ చూసారు కదా, సెతస్కోప్ ఆర్ సాయి సచ్చరిత్ర ఆ రెండింటి దగ్గరే ఉంది తను. అండ్ తను ఏం పట్టుకుంటుందో చూడాలనుకుంటున్నారా, వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా.
అన్నప్రసన్న జరుగుతుందనమాట. మా అన్న తనకి అన్నం తినిపిస్తున్నాడు. ఫస్ట్ బెల్లం పరమాన్నం చేస్తారు కదా! అది తినిపిచ్చి, తర్వాత వాటర్ అనేవి అదే టెంకాయ నీళ్ళు గానీ, నార్మల్ వాటర్ గానీ, ప్లెయిన్ వాటర్ అలా తాగిపిస్తే ఇంక సరిపోతుంది. ఫస్ట్ తినిపిచ్చేది కూడా రింగ్ తీసుకొని రింగ్‌తో ఇలా తినిపిచ్చారనమాట. షీ ఈస్ ఫుల్ క్రయింగ్ బికాజ్ అక్కడైతే అస్సలు ఫుల్ స్వెట్టింగ్ ఉంది. ఏడుస్తూనే ఉంది. అండ్ తనకు అన్నీ పెట్టేసాను నేను. గాజులు, చేతులకి రింగ్స్, చైన్ అండ్ పట్టులంగా. సో, ఇలా అయ్యేసరికి తనకి కొద్దిసేపు గాలాడలేదనమాట. సో, ఏడుస్తూనే ఉంది. తర్వాత ఇంక అక్కడి నుంచి అందరం అక్కడ తినిపించిన తర్వాత అందరూ గిఫ్ట్స్ ఇస్తారు కదా! అవి వచ్చేసి ఇంకా హాల్‌లో ఇప్పించామనమాట. ఎందుకంటే మేము దేవుడి గదిలో ఇచ్చేసాము. అండ్ అక్కడ దీపాలు ఆరిపోతాయి కాబట్టి ఫ్యాన్ అవన్నీ పెట్టడానికి లేదనమాట. సో, అందుకని చెప్పేసి ఇంకా అన్నం తినిపించే వరకు అక్కడుంచి తర్వాత హాల్లోకి తీసుకెళ్ళాము. అండ్ బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ కూడా నేనే చేశాను. ఒక శారీ ఏసి అండ్ ఆ ఫ్లవర్స్ నాకు మాకు దగ్గరున్న సూపర్ మార్కెట్‌లో దొరికాయి. ఈచ్ వన్ ₹30 చాలా రీజనబుల్ అనిపించింది. నేను ఒక 6 ఆర్ 9 ఏమో తీసుకొచ్చాననమాట. బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగా కనిపించిందనమాట. తర్వాత మేము ఫొటోస్ వచ్చేసి అక్కడే దిగాము. ఆ ఫొటోస్ నేను ఎండింగ్‌లో యాడ్ చేశాను చూడండి. అండ్ ఆ రోజు భోజనాలు నేను షూట్ చేయడం మర్చిపోయాను యాక్చువల్‌గా. బట్ ఆ రోజు భోజనాలు మేము ఏమేమి పెట్టించామంటే గోబీ రైస్, భక్షాలు, బజ్జీ, వంకాయ కర్రీ, సంథింగ్ క్యాలీఫ్లవర్ ఏదో ఒక ఫ్రై, అన్నం, పప్పు, సాంబార్, పెరుగు, అప్పడాలు అండ్ దెన్ బనానా. ఇవన్నమాట ఆ రోజు మెను. నేను షూట్ చేసుంటే బాగుండేది. ఇవన్నీ ఒక మెమొరీ లాగా అనిపిస్తాయి. నేను ఎలాంటి పర్సన్‌ని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్‌ని ఎంజాయ్ చేయాలి. ప్లస్ దాన్ని క్యాప్చర్ కూడా చేయాలనుకుంటాను. సో, నేను లైఫ్‌లో ఎప్పుడు తిరిగి చూసుకున్నా నా లైఫ్‌లో ఇవన్నీ జరిగాయి హ్యాపీ మూమెంట్స్ అని నేను చూసుకోవడానికి ఉంటుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఇదే. బికాజ్ మన ఫోన్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ మనం ఇవన్నీ స్టోర్ చేయలేము ఎక్కువ డేస్. బట్ యూట్యూబ్‌లో అయితే వన్స్ మనం ఎడిట్ చేసి పెట్టేసి తర్వాత మన ల్యాప్‌టాప్‌లో కానీ, మొబైల్‌లో కానీ డిలీట్ చేసామనుకోండి, యూట్యూబ్ ఉన్నంత కాలం, యూట్యూబ్ అనే యాప్ ఉన్నంత కాలం మనకు ఆ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. అది మన మొబైల్‌లోనే కాదు, ఎవరి మొబైల్‌లో అయినా చూడొచ్చు. ఏ స్టేట్‌లో అయినా అండ్ ఏ కంట్రీలో అయినా చూడొచ్చు వరల్డ్ వైడ్. సో, అది. అండ్ ఇక్కడ మేము మామకి బట్టలు పెట్టాలి కదా! అన్నప్రసన్న చేసినందుకు. సో, అలా ఇక్కడ బట్టలు పెట్టేసి నెక్స్ట్ ఇంకా మేము తినిపిస్తున్నామనమాట. చూసారా ఎలా ఏడుస్తుందో? తను అలా క్రాంకీగా అయితే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది కదా! తన బర్త్‌డేకి కూడా ఇలానే ఏడుస్తదేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఓహ్ మై గాడ్! షీ ఈస్ ఫుల్ హ్యాపీ. ఎప్పుడు డ్రెస్ చేంజింగ్ నేను 4 డ్రెసెస్ చేంజ్ చేశాను. ఆ చేంజింగ్ టైంలో తప్ప రిమైనింగ్ టైం అంతా హ్యాపీగా ఉన్నింది. బికాజ్ స్నానం చేసి తినిపిచ్చేసి వెంటనే పడుకోబెట్టేసాం మేము. నెక్స్ట్ తను లేచిన తర్వాత ఫీడింగ్ కూడా చేశాననమాట. సో, టమ్మీ ఫుల్ ఉంది. తను అందరు జనాల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. బట్ అప్పుడు మాత్రం చాలా చిన్నది కదా! 6 మంత్స్ అప్పుడే పడి 6 మంత్స్ పడిన 6 డేస్‌కి అలా చేశామనమాట. అలా చేయాలన్నారు కదా! అలా చేయాలని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా! సో, అలానే చేశాము. ఆ డే కూడా కుదిరింది మాకు. మంచి రోజు కూడా ఉండాలి కదా! అలా చెప్పారని చెప్పి ఏ డే పడితే ఆ డే చేయలేం కాబట్టి మాకు 6 మంత్స్ పడిన 6 డేస్‌కి కరెక్ట్‌గా కుదిరింది. సో, అలా చేసేసాము.
ఇంకా వన్ బై వన్ అందరూ పెట్టేశారు. ఇంకా పాపని హాల్లోకి తీసుకొచ్చేసాము. చూసారు కదా! అప్పుడు ఫుల్ ఆఫ్ స్వెట్టింగ్ అందరూ విసురుకుంటూ ఇంకా అలా కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. మేమొచ్చేసి క్యాటరింగ్ ఇచ్చాము భోజనాలు. ఇంక అవి వచ్చే వరకు అలా వెయిట్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఇంకా పాపకి కొంతమంది గిఫ్ట్స్, గౌన్స్ అవి తెచ్చారు కదా! సో, అవి ఇచ్చారనమాట. అవి ఫొటోస్ యాక్చువల్‌గా ఉండాలి. నా మొబైల్‌లో మిస్ అయ్యాయి. బట్ ఉన్న వరకు మాత్రం నేను పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్‌లో ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను. బికాస్ ఎవ్వరు అప్పుడు వీడియో తీయలేదు. ఈవెన్ నా పాప బర్త్డేకి కూడా వీడియో నేను షూట్ చేపియడం మర్చిపోయాను నా మొబైల్ ఇచ్చి. సో, ఫొటోస్‌తో నేను వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఇంకా పాప ఏడుస్తుంది కదా! బయటికి తీసుకెళ్ళి కొంచెం అటు ఇటు తిప్పి ఇంకా తనను ఎంగేజ్ చేసి హ్యాపీగా ఫీల్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అందరూ పాపతో ఫొటోస్ వచ్చేసి దిగుతున్నారు వన్ బై వన్. అండ్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఇలా మా పాప అన్నప్రసన్న అనేది చాలా హ్యాపీగా మంచిగా జరిగింది. చూసారు కదా! డబల్ కాట్ మంచం మీద ఫుల్ అన్నీ గౌన్స్ అండ్ తనకి వెండి చేతికి కడియాలంటారు కదా! అవి కూడా వచ్చాయి. మా అత్త ఇచ్చిందనమాట. సో, ఇది చూసారు కదా! కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. అవి ఇంకా యాడ్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ మా పాప అన్నప్రసన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ టు చైతూస్ లైఫ్ స్టైల్. వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్. చైతూ.